కరోనా కష్టకాలంలో పేదలకు ఆకలి తీర్చడంతో పాటు ప్రాణవాయువును అందించడము ముఖ్యమంటున్నారు పాప్ సింగర్ స్మిత. ఆమె పాడుతా తీయగా స్టేజ్కి గ్రీకు వీరుడు సాంగ్తో మంచి పాపులారిటీ తెచ్చుకుని ఒక పాప్ సింగర్గా పేరు తెచ్చుకున్నారు. మసక మసక చీకట్లో సాంగ్తో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఇప్పటి వరకు ఆమెను ఒక సింగర్గా చూసాం, ఒక డాన్సర్గా చూసాం, ఒక ఆర్టిస్ట్గా కూడా చూసాం. కానీ కరోనా కష్టకాలంలో నేనున్నా అంటూ ముందుకొచ్చారు. లాక్డౌన్తో ఇబ్బంది పడుతున్న వారికి సాయం చేస్తున్నారు. ఆక్సిజన్ సిలిండర్లు, బెడ్స్, కాన్సన్ట్రేటర్లు ఏర్పాటు చేసి తన వంతు సాయం చేస్తున్నారు. మరి ఇప్పుడు మనతో స్మిత గారు లైవ్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే స్మిత గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నా అండి. యా, కొంచెం అంటే కష్టంగా ఉంది. బాగున్నా అన్నమాట చెప్పాలంటే, బికాజ్ ఇవన్నీ మన చుట్టూ జరుగుతున్నాయి వింటూ. అవునండి, దట్స్ ట్రూ. yes స్మిత గారు, ఫస్ట్ వేవ్ చూసాం, ప్రయత్నం చేస్తున్నాము అంటున్నాను. ఫస్ట్ వేవ్ చూసాం, సెకండ్ వేవ్ చూసాం, ఇక థర్డ్ వేవ్ ముందుంది అంటున్నారు. అది మనం చూస్తామా లేదా తెలియదు, బట్ ఒక భయం అయితే ఉంది. మళ్ళీ ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చేస్తాయో, ఎంతమందిని మనం మన కళ్ళ ముందు వాళ్ళని పోగొట్టుకోవాల్సి వస్తుందో, లేదంటే ఎంతమంది హాస్పిటల్ బయట వెయిట్ చేస్తారో బెడ్స్ కోసం కావచ్చు, ఆక్సిజన్ కోసం కావచ్చు, ఇలా ఎన్ని వినాల్సి వస్తుందో అన్న ఒక భయం అయితే ఉంది. అవునండి, థర్డ్ వేవ్ అనేది రాకుండా ఉంటే బాగుంటుందని మై ప్రేయర్స్. కానీ దానికి సొల్యూషన్ అలా అంత సఫరింగ్ లేకుండా బయటపడటానికి సొల్యూషన్ అనేది వ్యాక్సినేషన్ డ్రైవ్ అండి అట్ దిస్ పాయింట్. బికాస్ ఫస్ట్ వేవ్ లో ఎక్స్పెక్ట్ అంటే ఇట్ వాస్ ద ఫస్ట్ టైం ఫర్ ఎవ్రీబడి కదా హ్యాండిల్ చేయడానికి కూడా ఒక పాండమిక్ ఇట్లాంటిది. ఇప్పుడు ఇది చూస్తున్న వాళ్ళు ఎవరు దాని ముందు ఒక పాండమిక్ సిచ్యువేషన్ చూడలేదు. సో ఎవరికైనా ఫస్ట్ టైం, సో ఐ అండర్స్టాండ్ కొత్తలో కొంచెం కన్ఫ్యూజన్ ఎలా డీల్ చేయాలనేది ఉండొచ్చు ఫస్ట్ వేవ్ అప్పుడు. అలా లాక్డౌన్ జరిగింది, దాని వల్ల జరిగిన ఇబ్బందులు, బీట్ డైలీ వేజెస్ లేబర్, మైగ్రెంట్ లేబర్, వాళ్ళ ఫుడ్, వాళ్ళ ట్రావెల్, అట్లాంటివి ఎక్కువ చూసామండి. సో ఫస్ట్ వేవ్ అప్పుడు ద ఫస్ట్ థింగ్ దట్ వి థాట్ అబౌట్ వాస్ ప్రొవైడింగ్ ఫుడ్ ఫర్ ఆల్ దీస్ డైలీ వేజ్ పీపుల్. అండ్ అది కొన్ని లక్షల మందికి భోజనాలు చేయటము, వాటికి అది డిస్ట్రిబ్యూట్ చేయగలగటం జరిగింది ఫార్చునేట్లీ. బట్ సెకండ్ వేవ్ వచ్చే టైంకి ఇన్ఫాక్ట్ చాలా మంది ఎక్స్పర్ట్స్ కూడా ఆక్సిజన్ ఇస్ అ బిగ్ నీడ్ ఈ టైంలో అని చెప్పారు. వన్ ఆఫ్ ద థింగ్స్ ఐ డిడ్, నన్ను ఫస్ట్ వేవ్ అప్పుడు ఒక ఆక్సిజన్ సిలిండర్ కొని పెట్టేస్తే ఇంట్లో, ఒక నెక్స్ట్ లెవెల్ ఆలోచించి కొంచెం ఎక్కువ చేసావేమో అని కూడా నవ్వారు నన్ను చూసి. బట్ నాకు పర్సనలీ ఐఎమ్ అన్ ఆస్తమా పేషెంట్ అండ్ ఐ హ్యాడ్ చైల్డ్హుడ్ ఆస్తమా ఉండింది. సో నాకు ఆ బ్రీదింగ్ ప్రాబ్లమ్, లంగ్స్ వీక్ ఉండటం వల్ల సేఫ్టీ కానీ పెట్టుకోవటం అయింది. బట్ సెకండ్ వేవ్ అప్పుడు ఆక్సిజన్ నీడ్ ఎంత ఉంటుంది. అండ్ నాకు ఫస్ట్ వేవ్ లో కోవిడ్ రావటం కూడా అయింది. నేను అప్పుడు వీడియో షేర్ చేయటం అబౌట్ మై ఎక్స్పీరియన్స్, వాట్ టు ఎక్స్పెక్ట్, అండ్ భయం పడకపోవటం దేనికి, పడాల్సింది దేనికి, వరి అవ్వటం ఎప్పుడు అనేది అంతా కూడా మాట్లాడాను ఒక వీడియోలో, విచ్ లాట్ ఆఫ్ పీపుల్ వైడ్లీ షేర్డ్ ఇట్. అయితే సెకండ్ వేవ్ కి ఇంత ఇబ్బంది ఆక్సిజన్ మీద వస్తుంది అని ఎక్స్పర్ట్స్ ఎలాగైతే అడ్వైస్ చేశారో అదే జరిగింది. ఆల్ ఐ విష్ వాస్ కొద్దిగా ముందు జాగ్రత్తగా మనం అది రెడీ చేసుకొని ఉంటే, ఎందుకంటే ఒక 6-7 నెలలు మనకు టైం ఉండింది మధ్యలో చేయటానికి. మేబీ హెల్ప్ అయ్యేదేమో, కొంతమంది బతికేవారేమో అంతా. కానీ నాకు as an individual who has no idea about medical line ki sambandham leni oka person, I'm an artist as you all know, or I'm an entrepreneur, but my business nothing to do with medicine. So నాకు కూడా అర్థం కాలేదు అది ఎలాగా మొదలెట్టాలి, ఎక్కడ మొదలెట్టాలి, ఆక్సిజన్ అనేది ఎలా ప్రొవైడ్ చేస్తాము, లేదంటున్నారు, దానికి సొల్యూషన్ ఏంటి అని. సో అలాగా ఆ కాన్ఫ్లిక్ట్ ఇదిలో ఉండగా ఐ రీచ్డ్ అవుట్ టు అ ఫ్రెండ్. ఎవరితోనో మాట్లాడుతా ఉన్నా పూణేలో ఉన్న ఫ్రెండ్ తో, అండ్ తన్ని నాకు ఏదో ఒకటి చేయాలని ఉంది, కానీ ఎలా చేయాలో అర్థం కావట్లా, డైరెక్షన్ తెలియట్లేదు అని అన్నాను. అంటే అనుకోకుండా, లైక్ ఐ సెడ్ కదండి, మన ఆలోచన గట్టిదయ్యి స్ట్రాంగ్ గా ఇది చేయగలం అనుకుంటే అన్ని అలా కలిసి వస్తాయి అన్నట్టు. తన ఫస్ట్ కజిన్ బ్రదర్, తన బ్రదర్ లాగా, తను ఆక్సిజన్ ప్లాంట్ ఉంది మహారాష్ట్రలో, అండ్ వాళ్ళు గవర్నమెంట్ తో వర్క్ చేస్తున్నారు, సప్లై చేస్తున్నారు. ఇప్పుడు తనతో మాట్లాడితే ఇన్ఫర్మేషన్ దొరకొచ్చు అని చెప్పిందండి. ఇమ్మీడియట్లీ విత్ ఇన్ మినిట్స్ ఐ రీచ్డ్ అవుట్, ఐ కాల్డ్ హిమ్. అండ్ ఆయన అంటూ ఇప్పుడున్న పరిస్థితిలో ఆక్సిజన్ ఏది క్రియేట్ చేసి తయారు చేయాలి, కొత్తగా ఒక ప్లాంట్ పెట్టాలో కాదు అంటే టైం పడుతుంది, ఒక 6 నెలలు 4 నెలలు మినిమం ఫుల్ స్పీడ్ లో చేసిన. రైట్ నౌ ద బెస్ట్ థింగ్ టు డూ ఇస్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్. ఎందుకంటే సిలిండర్స్ కూడా మ్యానుఫ్యాక్చర్ అయ్యి ఈజీలీ అవైలబుల్ ఇక్కడ లేవు ఈ టైంలో. అంటే నేను మొదలెట్టింది ప్రయత్నం 1 నెల అయిందండి.
సో నెల రోజుల క్రితం మొదలెడితే ఈ స్టేజ్కి వచ్చి అన్ని బయటికి రావడానికి ఇంత టైం పట్టింది, ఒక 20 రోజులు పట్టింది ఆ ప్రాసెస్ అంతా. ఇంతలో అది నా అంతటి నేను మొదలు పెట్టిన కొత్తలో ఒక 200-300 చేద్దాము నా వైపు నుంచి కాన్సన్ట్రేటర్స్ అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేశానండి. బట్ మీరు ఈ పాటికి చాలా దగ్గరలో ప్రతి చోట చెప్పాను, ఆంటర్‌ప్రెన్యూర్స్ ఆర్గనైజేషన్ అని ఈఓ ఆంధ్రప్రదేశ్ ఒక చాప్టర్ ఉందండి. ఓకే. There are about 26 entrepreneurs members currently. And ఇది ఒక గ్లోబల్ ఆర్గనైజేషన్. ఈ చాప్టర్ ఆంధ్రప్రదేశ్ చాప్టర్ I've been on the founding board. అండ్ గ్లోబల్ గా కూడా 100 చాప్టర్స్ ఉన్నాయి అక్రాస్, లైక్ హైదరాబాద్ హ్యాస్ వన్, ఇండియాలో చాలా ఉన్నాయి, ప్లస్ అక్రాస్ ద గ్లోబ్. సో ఆ చాప్టర్ ద్వారా, బికాస్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ఫ్లుయెన్షియల్ బిజినెస్ పీపుల్ ఇన్ దోస్ పర్టిక్యులర్ ఏరియాస్ అండ్ స్టేట్స్, నేను ఒక కాల్ విత్ ఆల్ ఆఫ్ దెమ్ చేద్దామా, ఇది కలిపి ఏదో ప్లాన్ చేస్తున్నాను, నేను చేస్తే ఒకలాగా అందరం కలిపి కూడా చేయొచ్చా అని ఇనిషియేట్ చేస్తే ఎవ్రీ వన్ కేమ్ టుగెదర్. ఒక 9 of us ఒక టీమ్ ఫామ్ చేసాము, టాస్క్ ఫోర్స్ అని. దాని ద్వారా ఇప్పుడు నేను ఒక్కదాన్నే చేసే వర్క్ అల్లా ఏమైందంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. లైక్ ప్రొక్యూర్మెంట్స్ ఒకళ్ళు, దిస్ కస్టమ్స్ ఒకళ్ళు, అంతా అలా ఒక్కొక్కళ్ళు ఫండ్ రైజర్ ఒకళ్ళు, అడిషనల్ వర్క్ ఒకళ్ళు. నేనేమో మన ఫౌండేషన్ ద్వారా ఆల్రెడీ అప్పటికి ఐ స్టార్టెడ్ ది ఇనిషియేటివ్ కాబట్టి కొంత వి హ్యాడ్ ఫండ్స్ అండ్ పర్సనల్ ఫండ్స్ అన్ని కూడా కలిపి మొదలెట్టాము. అలా ఒక్కొక్కటి ప్రొక్యూర్ చేసి 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 ఒక 550 దగ్గర 500 దాకా సప్లై చేయగలిగామండి ఇప్పుడు దాకా, ఒక ఈ 2 స్టేట్స్ లో కూడా. తెలంగాణలో మెయిన్లీ హైదరాబాద్ అండ్ చుట్టుపక్కల ఒక్కొక్క ఏరియాని ఒక్కొక్క మెంబర్ ఆ ఏరియాలో బాగా అలవాటు ఉండి వర్క్ చేసిన వాళ్ళకి అప్పచెప్పాము. ఆ ఏరియాస్ వాళ్ళు ఛాంపియన్ చేశారు. అలా అనంతపూర్ లో ఒకళ్ళు, శ్రీకాకుళంలో ఒకళ్ళు, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఒక ఇద్దరు, అలా ఎవ్రీథింగ్ టుక్ ఇట్స్ పాత్. నేను విజయవాడ అండ్ హైదరాబాద్ సెంటర్స్ టేకప్ చేశాను. అండ్ మిగతా చోట్ల ఎక్కువ గవర్నమెంట్ కి హ్యాండ్ ఓవర్ చేయటమో, హాస్పిటల్స్ హ్యాండ్ ఓవర్ చేయటమో జరిగిందండి. వేరస్ హైదరాబాద్ మోడల్ ఎలా చేసామంటే, సజ్నార్ సార్ వాళ్ళ టీమ్ సైబరాబాద్ కమిషనరేట్ తో కలిపి వర్క్ చేసి ఫస్ట్ పాండమిక్, అది ఫస్ట్ వేవ్ ఆఫ్ కోవిడ్ లో లాస్ట్ ఇయర్ ఫుడ్ అంతా వాళ్ళ ద్వారా వర్క్ చేసామండి, డిస్ట్రిబ్యూషన్ అండ్ ఒక ఎన్జిఓ ద్వారా. సో అదే కంఫర్ట్ వర్కింగ్ రిలేషన్ ఉంది కాబట్టి సార్ వాళ్ళ టీమ్ తో రికవరీ ఆక్సిజన్ ఫెసిలిటీ అనేది ఒకటి వాళ్ళు క్రియేట్ చేస్తే అక్కడ మన కాన్సన్ట్రేటర్స్ సెటప్ చేయటము, అండ్ ఆల్సో ఆక్సిజన్ బ్యాంక్ అని ఒకటి తయారు చేశారండి. ఎక్కడెక్కడైతే అవసరం ఉందో ఆక్సిజన్ అక్కడ ఇళ్లకెళ్ళి ఇవ్వటము, విత్ ద పోలీస్ అండ్ మెడికల్ టీమ్ సపోర్ట్ తో ఇవ్వటము, అండ్ రిటర్న్ తీసుకోవటం అనేది ఫ్రీ ఆఫ్ సర్వీస్, ఇదంతా ఫ్రీ ఆఫ్ చార్జ్, నో కాస్ట్. అదొకటి చేస్తున్నాం హైదరాబాద్ అండ్ చుట్టుపక్కల. అండ్ విజయవాడలో ఒక సెంటర్ ని పూర్తిగా తయారు చేసి ఆ సెంటర్ ని ఎస్టాబ్లిష్ చేయటము, దానికి ఇన్ఫాక్ట్ దట్ వాస్ ద టఫెస్ట్ సెంటర్ టు గెట్ ఇన్ టు ఫుల్లీ ఆపరేషన్స్ అన్నమాట, విచ్ ఇస్ కరెంట్లీ నౌ అండర్ ప్రోగ్రెస్. అండ్ మొదలైంది. కింద ఒక 100 బెడ్స్ ఆల్రెడీ ఉన్నాయి ఆ కన్వెన్షన్ లో, పైన ఇంకొక 100 చేయటానికి రెడీ చేసి పెట్టాం ఫెసిలిటీని. దాంతో పాటు ఏం చేసామంటే ఒక హెల్ప్ లైన్ క్రియేట్ చేశానండి, #స్మితాకేర్ అని. ఏ సోషల్ మీడియాలో అయినా ఇబ్బంది ఉంటే పెడితే గనక, ట్విట్టర్ ఎస్పెషలీ, బికాస్ ఎక్కువ ఆ ప్లాట్ఫామ్ లో ఇటువంటి బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతా ఉంటుంది. హ్యాష్ పెడితే నా టీమ్ రీచ్ అవుట్ అయ్యి ఎవరికి ఏం నీడ్ ఉన్నా టేక్ కేర్ చేస్తున్నారండి. అలాగే డాక్టర్ అపాయింట్మెంట్స్ ఆల్సో ఆన్ కాల్. ఇప్పుడు చాలా మందికి వచ్చిందో లేదో తెలియక కొంచెం సిమ్టమ్స్ ఉండి, ఒక భయం ఉండి, ఆర్టీపీసీఆర్ పాజిటివ్ కొంతమందికి 40% నెగిటివ్ వస్తుంది, కానీ సిమ్టమ్స్ ఉంటున్నాయి ఈ కొత్త స్ట్రెయిన్. సో అటువంటి అన్ని కూడా టేక్ కేర్ చేయడానికి ఒక 4 డాక్టర్స్ వర్ విల్లింగ్ టు టేక్ అప్ కాల్స్ ఆల్ త్రూ ద డే. అండ్ అలా ఒక కాల్ లైన్ పెట్టాము, హెల్ప్ లైన్ కాల్స్ కి. అది నేను ఆన్ అ పర్సనల్ లెవెల్ త్రూ అవర్ ఫౌండేషన్, విచ్ ఇస్ అలై ఫౌండేషన్ అండ్ స్మితా కేర్ అనేది ద్వారా స్టార్ట్ చేస్తాం జరిగింది. Through this we are trying to help as much as possible andi. So it is, I would say, initiate chesina kuda it's all a collective effort of everyone coming together. And ilage enno ఏ అవసరం ఉంటే ఆ అవసరం చేద్దామని కోరిక. 100%. ఎస్ మీరు ఇలాగే ఇంకా చెయ్యాలి సేవా కార్యక్రమాలు. అండ్ వన్ కాలర్ మీతో మాట్లాడడానికి లైన్ లో ఉన్నారు. షూర్ కావల్ వైరా నుండి. నమస్తే అండి. నమస్తే మేడం. యా, స్మితా గారు ఉన్నారు, ఏం మాట్లాడాలనుకుంటున్నారు? నమస్తే అండి. నమస్తే మేడం.
మీరు చల్లగా ఉండాలి, మీరు హ్యాపీగా ఉండాలి, మీరు మంచిగా ఉంటేనే 10 మందికి మీ సేవా భావన చాలా మంచిగా ఉంది మేడం. మీరు చేసేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలాగే ఉండాలి. మీరంతా ఎందుకంటే బాగానే ఎవరు సారీ మేడం ఇవాళ చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు కదప్ప. ఇలా మీరు ముందుకు వస్తున్నారు, మనం వచ్చినప్పుడు ఏం తీసుకురాలేదు, పోయేటప్పుడు కూడా మనం ఏం తీసుకెళ్ళలేము. అలాగే అన్ని ఉండిపోతున్నాయి. ఇవాళ ఒక కరోనా వచ్చిన వ్యక్తి ఆ జేసీబీలో తండ్రి తల్లి ఎవరు వచ్చారో వాళ్ళే వెళ్ళిపోతున్నారు. ఆ జేసీబీలో వచ్చి చూస్తే ఘోరంగా ఉంది మేడం. కానీ మీరు చేసేటువంటి సేవా కార్యక్రమం చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రతి ఒక్కళ్ళం కూడా మానవత్వం లైక్ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ మీద ప్రతి ఒక్కళ్ళం కూడా ముందుకి ఇట్లా ఒకరికొకరు సాయం చేసుకోవాలి అని ఇటువంటి సిచ్యువేషన్స్ లో మనకు కూడా అర్థమవుతుందండి. ఇట్స్ అన్ ఆపర్చునిటీ. అంటే ఇటువంటి పరిస్థితుల్లో మనం ఒక కులాలు, మతాలు, పార్టీలు ఇవేవి సంబంధం లేకుండా హ్యూమానిటీ కోసం ముందుకి అందరం ఒకరికొకరు సాయం చేసుకోవాలి అనేది ఇస్ వెరీ ఎవిడెంట్ అండి ఇప్పుడు. అండ్ దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకొక కాలర్ ఉన్నారు, రేవతి నూజు వినండి. రేవతి గారు నమస్తే. నమస్తే అండి. స్మిత గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే. నమస్తే అండి, అందరు బాగున్నారా? స్మిత గారు. హాయ్ అండి. ఐఎమ్ సో బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చేసేయన్ని నేను టీవీలో వాచ్ చేస్తున్నానండి. మాది విలేజ్ అండి, నూజివీడి దగ్గర. ఓకే అండి. నా పేరు రేవతి కాదు, సారీ, స్క్రోలింగ్ లో పడింది. దేవకి అండి, DEVAKI. ఓకే, దేవకి. ఓకే, యా యా మ్యామ్. నా డౌట్ ఏంటంటే, అంటే నా ఐడియా ఏంటంటే, అందరూ ఏది చేసినా సరే ఈ కరోనా గురించి సిటీ సైడ్ లో ఎక్కువ చేస్తున్నారు మేడం, ఏదైనా సరే. అంటే హెల్పింగ్ నేచర్ సిటీ వైజ్ గా చాలా మంది చాలా చేస్తున్నారు. హలో, వింటున్నా, చెప్పండి. సిటీ సైడ్ చాలా చేస్తున్నారు కదండి. నా చిన్న సజెషన్ ఏంటంటే విలేజ్ సైడ్ కూడా కొద్దిగా ఏదైనా పట్టించుకుంటే బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నాను మేడం. తప్పకుండా అండి, డెఫినెట్ గా. అంటే నాకు పర్సనల్ గా చెప్పాలంటే బాగా మనకు ఆ ఏరియాలో చేయగలము అనే ఏరియాలు ఉంటాయి కదండి. ఆ పర్టికులర్ ఏరియాస్ లో టేకప్ చేసాము. కాకపోతే ఒకటండి, మీకు న్యూజివీడ్కి విజయవాడ బాగా దగ్గరే, ఎంతో దూరం కాదు. నేను ఎప్పుడు న్యూజివీడ్ అన్నా మా ఊరే అన్నట్టు అనుకుంటాను, విజయవాడనే. సో ఏదున్నా కూడా మన సెంటర్ ఉందండి విజయవాడలో, ప్లస్ హెల్ప్ లైన్ కూడా పెట్టాము. సో దగ్గరే కాబట్టి ఏదన్నా ఆక్సిజన్ నీడ్ ఉన్నా, ఆక్సిజన్ బెడ్ నీడ్ ఉన్నా, హాస్పిటల్ నీడ్ ఉన్నా హెల్ప్ లైన్ కాల్ చేయండి. ఇన్ఫాక్ట్ ఆ హెల్ప్ లైన్ పెట్టడానికి కారణం ఇదే అండి. మెయిన్ ఊరుల్లో సెంటర్స్ అవన్నీ స్ప్రెడ్ అవుట్ చేసాం, కానీ కొంచెం దగ్గర చుట్టుపక్కల ఉన్న విలేజెస్ వాటికి కూడా సాయంగా ఉండాలంటే ఈ హెల్ప్ లైన్ ద్వారా డాక్టర్స్ కనెక్ట్ చేయటం కానీ, ఈ ప్లేసులకి గైడ్ చేయటం కానీ, లేకపోతే ఆక్సిజన్ ఇంటికి పంపటం కానీ చేయగలమని చెప్పి హెల్ప్ లైన్ పెట్టామండి. ఇంకొక కాలర్ రామచంద్ర, తాడేపల్లిగూడెం నుండి. రామచంద్ర గారు నమస్తే. నమస్కారం అండి మేడం. స్మిత గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి. మేడం గారు నమస్కారం అండి. నమస్తే అండి. హలో, చెప్పండి. నమస్కారం అండి మేడం గారు. హలో, నమస్తే అండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి ఒకసారి. మ్యూట్ చేశానండి. మీ సాయానికి చాలా ధన్యవాదాలండి. అందరూ నేర్చుకోవాలి. హలో, థ్యాంక్స్ అండి, వింటున్నామండి, చెప్పండి. ఇది యాక్చువల్గా మనం చాలా ట్యాక్సీ కడుతున్నామండి, గవర్నమెంట్ చేయట్లేదు అండి. నిజంగా మనం కూడబెట్టుకుని మీరు ఇలా చేస్తున్నారంటే మీకు చాలా కంగ్రాట్స్ అండి. ఎందుకంటే మీరు ఆ స్టేజ్కి రావడానికి ఆ డబ్బులన్నీ మీరు పోగు చేసుకుని ఆ దేనిపైన దాచుకున్న డబ్బులు మీరు ఈ వేళ దీనికి ఇస్తున్నారంటే చాలా సంతోషం అండి. ఏమంటే అలా ప్రతి ఒక్కరికి ఉంటాయండి. అసలు ఈ సిచ్యువేషన్ ఇంతమంది చచ్చిపోరండి. నిజంగా చాలా దారుణంగా ఉంది. ఎలా అంటారంటే ప్రతి వీధిలో కూడా మనం వెళ్తుంటే క్రితం పెళ్లిళ్ళు కానీ లేకపోతే ఏదో ఫంక్షన్స్కి వెల్కమ్ బోర్డ్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఏముంటాయంటే చావు ఈ బ్యానర్స్ కనిపిస్తున్నాయి. అది మన రాజకీయ నాయకులకి ఎవరికి తెలియట్లేదు. నిజంగా ప్రతి తల్లి కూడానండి ఎలా అంటారంటే అసలు ఈ చూస్తుంటే ఎంతమంది పసుపు కుంకాలుకొని, ఎంతమంది భార్యలు పోగొట్టుకున్నారు, ఎంతమంది భర్తలు పోగొట్టుకున్నారు, ఎంతమంది పిల్లలు తల్లిని పోగొట్టుకున్నారు అనేది చాలా చాలా బాధాకరమైన విషయం అండి. ఇది ఒక నిజంగా మాట్లాడటానికి నాకు రావట్లేదు. అవి అసలు అవి చూస్తుంటే చాలా బాధ ఉంటుంది. ఏదండి
ఈ కాలర్ చెప్పినట్టు మన మనీ సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మన పర్సనల్ వర్క్స్ కోసం ఎంతో దాచుకుంటాం మీ విషయంలో అయినప్పటికీ. బట్ ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఏ అవసరాలు ఉన్నా అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు ఒక కష్టకాలం వచ్చిందని వాటిని స్పెండ్ చేస్తున్నారు సేవా కార్యక్రమాల్లో. చాలా తక్కువ మంది ఇలా ముందుకు వస్తూ ఉంటారు. అండ్ మీ విషయంలో వాట్ మేడ్ యూ అండి ఇలా చెయ్యాలి ఈ సేవా కార్యక్రమాలు? ఎందుకు ముందుకు వచ్చారు? ఏదైనా కదిలించే అంశం ఏమైనా జరిగిందా మీ ముందు? నాకు ఎప్పుడు కూడా ఏదైనా కష్టం కనిపిస్తే కామ్గా కూర్చొని ఇంట్లో మనం బానే ఉన్నాం కదా అనుకునేలాగా లేకపోవటం ఒక వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఐ ఫేస్డ్ అండి. ఎప్పుడు కూడా ఇది వాళ్ళ విషయం కాదు. బట్ గ్రో అయిన కొద్ది లైఫ్ లోనో కెరియర్ లోనో ఫైనాన్షియల్ గానో పెద్దగా చేయగలం ఇంకా కూడా. సో ఎప్పుడు కూడా అదే అనుకుంటాను నేను, ఇఫ్ ఐ కెన్ ఎర్న్ మోర్ ఐ కెన్ డూ మోర్ అని అనిపిస్తా ఉంటుంది అనమాట. సో 2004 ఇయర్ లో ఇది మర్చిపోలేని విషయం కాబట్టి మళ్ళీ షేర్ చేస్తాను. నా మస్క్ డిసెంబర్ 2003 లో రిలీజ్ అయిందండి. 2004 జనవరి ఆ టైంలో ఒక్కసారి ఖమ్మంకి ఒక గవర్నమెంట్ రిలేటెడ్ ఒక యూనివర్సిటీ రిలేటెడ్ ఒక ఈవెంట్ కి గెస్ట్ గా పిలవటం అయింది. వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఒక స్పెషలీ ఛాలెంజ్ చిల్డ్రన్ హోమ్ కి ఇన్వైట్ చేశారండి. అమ్మ కూడా నాతోనే ఉన్నారు అప్పుడు. అండ్ నాకు నేను నా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు నా ఫస్ట్ ఆల్బమ్ అప్పుడు ఐ వాజ్ 17-18 ఇయర్స్ ఓల్డ్ అండి. సో ఆ ఏజ్ లో అండ్ ఆ టైంలో అంత తెలియని కూడా తెలియదు, ఏదో పేరెంట్స్ గైడెన్స్ లో అట్లాగే ఉంటాం కాబట్టి. సో అమ్మ యూస్ టు ఆల్వేస్ బీ విత్ మీ. అండ్ ఆ టైం తర్వాత మస్క్ వచ్చింది. అప్పుడు ఇట్లా వెళ్ళినప్పుడు ఆ హోమ్ లో ఆ పిల్లలు ఎంట్రన్స్ లో నేను అడుగు పెడతా నడుచుకుంటా లోపలికి వెళ్తా అంటే they were physically, mentally, specially challenged children, deaf, mute and hearing ఇది ఉన్న వాళ్ళు అందరు ఎంట్రన్స్ లో నుంచొని ఆ పిల్లల్లో ఎవరైతే పాడగలరో నా పేరు పెట్టి ఒక పాట తయారు చేసి పాడారండి. అసలు నాకు ఐ వాజ్ సో టచ్డ్ అండ్ మూవ్డ్. అండ్ ఆ మినిట్ అనిపించింది, నేను ఏం చేశానని వీళ్ళు నాకు ఇంత ప్రేమ చూపిస్తున్నారు, నేను వీళ్ళకి ఏమీ చేయలేదు. అంటే జస్ట్ ఒక ఆర్టిస్ట్ గా నా పాట వాళ్ళకి నచ్చో నేను వాళ్ళని ఎంటర్టైన్ చేయటం వాళ్ళు అభిమానించో చేస్తున్నారే తప్ప నా వంతు నేను వాళ్ళకి సాయంగా ఏది చెయ్యకుండా నాకు ఇంత లవ్ రావటం ఒక రకంగా ఐ డోంట్ డిజర్వ్ ఇట్, వై యామ్ ఐ గెటింగ్ ఇట్ అని అనిపించింది. చాలా మూవ్ అయిపోయాను ఆ రోజు. అండ్ అప్పటి తర్వాత ఏమైందంటే ఆ స్కూల్ కి ఒక 10 మంది పిల్లలకి నీడ్ ఉన్నది నేను చూసుకుంటాను అని చెప్పి ఆ రోజు అమ్మ చేస్తావా అంది. అప్పుడే బిజినెస్ కూడా ఆ ఇయరే స్టార్ట్ చేశాను. కరెక్ట్ గా డిసెంబర్ ఆ ఇయరే స్టార్ట్ అయింది. సో ఏదో ఎంత సంపాదిస్తానో లేదో తెలియదు కానీ చేద్దామని డిసైడ్ అయ్యి ముందుకు వెళ్ళిపోయానంట అప్పుడు. అండ్ అది కంటిన్యూ హోమ్ రన్ అవుతున్నంత సేపు కంటిన్యూ చేయటం జరిగింది. అండ్ ఆ సాటిస్ఫాక్షన్ ఏదైతే వచ్చిందో నాకు ఈ పిల్లల్ని చూసుకోవటంలో కానీ ఆ సాయపడటంలో కానీ అట్ ఎవ్రీ స్టెప్, ఒక కరువు వచ్చినప్పుడు, ఒక ఫ్లడ్ వచ్చినప్పుడు, ఒక వరదలకు ఇక్కడ ఆంధ్ర అవనియండి, తెలంగాణ అవనియండి, కేరళలో అవనియండి, ఏదొచ్చినా అవసరం ఉంది అంటే ముందుకు వెళ్ళాలి మనం ఎంతో కొంత అని దూకేసేదాన్ని లోపలికి. ఈ విషయం కూడా అంతేనండి. ఎంత చేయగలను, ఎంత ఉంది నా చేతిలో ఇప్పటికిప్పుడు, నేను ఎంత చేయగలను అనే దానికన్నా ఓకే ఇంత చేద్దామని అనుకొని దూకేసేస్తే ప్రతిసారి కూడా అనుకున్న దానికన్నా బాగానో లేకపోతే అనుకున్నదో జరిగింది. సో ఐ బిలీవ్ దట్ our mind and our thoughts are so powerful. మనం గట్టిగా అనుకుంటే ఏదైనా సాధించగలం అని నా నమ్మకం అండి. ఓకే, అంటే అది టఫ్ అనిపించలేదా? ఇట్స్ అ డిఫరెంట్ జోన్ మీకు. అంటే ఆక్సిజన్ అందించడం కానీ ఆక్సిజన్ బెడ్స్ ఏర్పాటు చేయటం ఇవన్నీ కూడా ఒక డిఫరెంట్ థింగ్. చేస్తూ ఎక్కడైనా ఒక డిఫికల్టీని ఫేస్ చేస్తున్నాము ఎందుకులే అన్న ఫీలింగ్ ఎప్పుడైనా ఉందా ఈ డేస్లో, డ్యూరింగ్ దీస్ డేస్? ఎందుకులే అన్న ఫీలింగ్ ఎంత కష్టం ఉన్నా కూడా రాలేదండి. ఎందుకంటే ఎలా చెయ్యాలి అనేది ఒక్కటే ఆలోచించాను. ఇప్పుడు నాకు ఎక్కడైనా డొనేట్ చేయటమో ఇవ్వటమో ఈజియర్, బట్ క్రియేటింగ్ అ హోల్ సెంటర్ అండ్ రన్నింగ్ ఇట్ ఈస్ నాట్ వెరీ ఈజీ అండి. బికాస్ ఎన్నో వ్యవస్థ అంతా కూడా కలిపి పనిచేయాలి అండ్ వాళ్ళకున్న పనులు బోల్డ్ ఉంటాయి, దాని మధ్యలో ఇది ఇంపార్టెంట్, కానీ అవన్నీ జరుపుకుంటా ముందుకు వెళ్ళాలి అనేది చాలా ఇంపార్టెంట్. సో కష్టం తేలికగా అయిపోయేవి కాదండి ఏవి కూడా. మంచి చేద్దాం అనుకున్న కష్టమే అదంతా ప్రాసెస్. అండ్ అదేదో భోజనం ఇచ్చే అంత తేలికైన పని కాదు అస్సలు కాదు. అండ్ ఇదంతా ఇట్స్ అ మెడికల్ థింగ్. సో ఎన్నో రకాల పర్మిషన్స్ కావాలి, సపోర్ట్ కావాలి, మెడికల్ టీమ్స్ కావాలి, గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి. సో అన్ని కలిపి చేయటం అనేది ఆ ప్రాసెస్ డిఫికల్ట్ అయినా కూడా ఎప్పుడు నాకు ఎందుకు చేస్తాను అనిపించలే, ఎలా చేయాలి అని ఆలోచించాను అంతే. ఐ వాజ్ జస్ట్ లుకింగ్ అట్ అ స్ట్రాటజిక్ వే ఆఫ్ మేకింగ్ ఇట్ హ్యాపెన్ అంతే.
ఆ గోల్ పెట్టుకొని ఐ వాజ్ గోయింగ్ ఫార్వర్డ్. బట్ ఇన్ ద ప్రాసెస్ ఐ విల్ హ్యావ్ టు థ్యాంక్ పర్సనల్ గా నేను వర్క్ చేసిన ఇద్దరు టీమ్స్ అండి. ఒకటేమో హైదరాబాద్ లో సజ్జనార్ సార్ గారు, అసలు ప్రతిసారి కూడా ఏం కావాలో చెప్పండి, విల్ గెట్ ఇట్ డన్. మీరు చేయాలనుకుంది ప్లాన్ చేయండి, సోషల్ సర్వీస్ మిగతా చుట్టుపక్కల ఉన్న హెల్ప్ మేము చేస్తామని. అండ్ ఆయన అంటం కాదండి, ఆ మాట మీద ఉండి నిజంగా ఒక ఎంత సపోర్టివ్ గా ఉన్నారు అంటే ఐ కెన్ షేర్ అబౌట్ దిస్ ఆన్ అ డిఫరెంట్ డే. బట్ ఆయన ఇచ్చింది చాలా సపోర్ట్ అండి. ప్లస్ విజయవాడలో కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు కూడా ఇలా ఇది 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 జరిగినాయి, దీని నుంచి ఏమి సపోర్ట్ ఇవ్వచ్చు అనేది కూడా నిన్నే అంతా ఫైనలైజ్ అయ్యి మొత్తం ముందుకు వెళ్ళటం జరిగిందండి. ఈ ప్రాసెస్ లో కొంతమంది ఫౌండేషన్స్, మెడికల్ ఫౌండేషన్స్, డాక్టర్స్, పర్సనల్ గా చేద్దాం అనుకున్న వాళ్ళు ఎంత మంది ముందుకు వచ్చారు అండి. సో నేను ఇనిషియేట్ చేయటం జరిగిన అట్ డిఫరెంట్ లెవెల్స్, బీట్ కాల్ సెంటర్ లో మా ఎంప్లాయీస్ టీమ్ అంతా కూర్చోవటము, ఆన్ ఫ్లోర్ వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చి అన్ని రెడీ చేయటము, ఫినాన్షియల్ గా నేను ఇది చేస్తానంటే ఇంకెవరో వాళ్ళంతటా వాళ్ళు ఫోన్ చేసి ఇది చేద్దాం అది చేద్దాం అని పంపటము, అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెయ్యేశారండి. సో మనం ఒక్కళ్ళుగా చేయగలిగేది ఇంత అయితే అందరం కలిపి చేయగలిగే చాలా పెద్దగా ఉంటుంది. సో ఐ థింక్ దట్స్ వేర్ ఇఫ్ అవర్ థాట్స్ అండ్ అవర్ డైరెక్షన్ ఇస్ ప్యూర్ అండ్ స్ట్రాంగ్ అండ్ ఇది ఉంటే మనకి చెయ్యాలి అనే ఒక స్ట్రాంగ్ విల్ ఉంటే అన్ని జరుగుతాయి. లైక్ యూ సెడ్, యా స్మిత గారు, మీరు ఎలా చేస్తున్నారో కొంతమంది హైదరాబాద్లో కూడా లైక్ స్టార్స్ కొంతమంది ఇలా సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకొచ్చారు. అండ్ ఇంకొంతమంది కూడా మిగిలిన వాళ్ళు కూడా వస్తే బాగుంటుందని మనం సోషల్ మీడియాలో కావచ్చు, రకరకాల ప్లాట్ఫామ్స్లో వింటూ ఉన్నాం రెగ్యులర్గా. అంటే దీన్ని సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు, వై సెలబ్రిటీస్ హ్యావ్ టు డూ అని కొంతమంది అంటున్నారు. వాళ్ళు ఎందుకు చేయాలి అన్న క్వశ్చన్ కూడా రేస్ చేస్తున్నారు. ఏమంటారు, మీరు సపోర్ట్ చేస్తారా వాళ్ళు చెయ్యాలి అనేదాన్ని? కాదండి, నేను ఒకటైతే డెఫినెట్ గా చెప్పగలను. ప్రతిసారి కూడా అండి ఏదన్నా ఇలాంటిది రాగానే వీళ్ళని లక్షలు ఇచ్చారు, వాళ్ళని కోట్లు ఇచ్చారు, వీళ్ళని అనేది ఒక సెలబ్రిటీగా ఉన్నప్పుడు ఇట్స్ బికమింగ్ లైక్ ఎవరికి తోచింది ఎవరు. కొంతమంది అండి చెప్పకుండా సైలెంట్ గా చేస్తారు. ఇప్పుడు నేను సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. అది అనౌన్స్ చేసి చేయటంలోనే ఒకటి ఉంది అని నేను అనుకోను. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి ఎంతో కొంత చేస్తున్నారండి. సింపుల్ గా మీకు ఒకటి చెప్తాను. నేను ఇనిషియేటివ్ మొదలెట్టగానే నేను అడగకుండానే చేసిన వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఇలా చేస్తున్నానని తెలియగానే ఇదిగో నేను ఇంత చేస్తున్నానని ట్రాన్స్ఫర్ చేసేసిన వాళ్ళు. అంటే ఇది ఒక మొదలు పెట్టిన రోజుకు ముందే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూ నేమ్స్ దట్ ఐ నో, నాకు తెలియకుండా మన దాని ద్వారా ఏమైనా ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళు నాకు తెలియదు, కానీ నాకు తెలిసిన వాళ్ళు జగపత్ బాబు గారు చేశారు, వంశీ పైడిపల్లి గారు చేశారు, నాని చేశారు, వెంకట అక్కినేని గారు చేశారు, తేజ్, సాయిధరం తేజ్ అది షేర్ చేయటము, ఈఓ ఏపీ ఫర్ ఊపిరి ఇది షేర్ చేయటము, తను నా వంతు నేను చేశాను అని చెప్పి ఒక చిన్న ఇది నాకు ఫార్వర్డ్ చేశారు. అట్లా చాలా మంది, ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళలోనే ఒక 5-6 పేర్లు చెప్పానండి ఇండస్ట్రీలో. సీరియస్లీ మాకు ఇవన్నీ తెలియదు కాబట్టి మేము అనుకుంటాము ఎవరు ముందుకు రాలేదు, లేదంటే మిగిలిన వాళ్ళు చూసే వాళ్ళు కూడా వై దే నాట్ కమింగ్ అన్న ఫీలింగ్ లో ఉంటారు. సో ఎవరిని ఎప్పుడు కూడా మనం అలాగా మీరు ఇది చేయలేదు అది చెయ్యాలి అని ఒకళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయకూడదని నేను అనుకుంటున్నానండి. ఎవరి కాళ్ళు చేయగలిగింది వాళ్ళ వంతుగా సాయం వాళ్ళు చేస్తున్నారు. అండ్ ఇంకోటండి, అందరూ కష్టపడుతున్నారు ఈ టైంలో. ఇప్పుడు నాకు బిజినెస్ నేను నడుపుతున్నాను, నాకు ఎంత ఓవర్ హెడ్స్ బర్డెన్ ఉండొచ్చో మీరు ఊహించండి. లైక్ ఎవరికైనా కూడా ఇంతమంది 100 మంది శాలరీస్, రెంటల్స్, డిఫరెంట్ స్పేసెస్ లో మిగతా ఓవర్ హెడ్స్ ఇవన్నీ ఏవి తగ్గవండి. దేనికది నడుస్తా ఉండాలి. ఎవ్రీథింగ్ హ్యాస్ టు గో ఆన్. ఏదో కొంత సపోర్ట్ ఎక్కడైనా ఇక్కడ కొంచెం అడ్జస్ట్ చేసి వస్తారేమో, కానీ ఎవ్రీథింగ్ హ్యాస్ టు మూవ్ ఆన్. బికాస్ మా మీద ఆధారపడిన వాళ్ళ ఫ్యామిలీస్ కూడా రన్ అవ్వాలి. సో యునో ఈ రకంగా యాక్టర్స్ కి వాళ్ళ ఓన్ లెవెల్లో వాళ్ళకి ఉన్నాయి, వాళ్ళకు ఉంటాయండి. సో ప్రతిసారి వీళ్ళు ఎందుకు చేయలేదు వాళ్ళు ఎందుకు చేయలేదు అని సినిమా వాళ్ళ మీద పడటం కాకుండా, చేసిన వాళ్ళని వాళ్ళు ఏదో చేసి ఉంటారు చెప్పలేదేమో బయటికి అని కూడా అనుకోని ఒక చిన్న బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వటం చాలా ముఖ్యం అనేది నా అభిప్రాయం. యా ట్రూలీ. అండ్ నేను విన్నాను ఫస్ట్ వేవ్ టైంలో మీకు కరోనా వచ్చింది, ఇస్ ఇట్ ట్రూ అండి? వచ్చిందండి. వచ్చి కొంచెం మరీ స్మూత్ గా ఏసిమ్టమాటిక్ గా కూడా కాదు, మోడరేట్ గా రావటం జరిగింది. నేను అది ఇమీడియట్ గా అడ్రస్ చేసి వెళ్ళకపోయి ఉంటే గనక సివియర్ అయ్యే అవకాశం కూడా ఉండేది. అండ్ అప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. అండ్
లక్కీగా ఆక్సిజన్ పడిపోయి జరగలేదు, కానీ మిగతావన్నీ జరిగినాయి అండి. లైక్ ఆల్ మై బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్, హెచ్ఆర్సిటీలు అన్ని కూడా కొంచెం స్టార్ట్ అయిపోయినాయి అనమాట. బట్ ఐ వాస్ గివెన్ ద యాంటీవైరల్ స్టిరాయిడ్ బ్లడ్ థిన్నర్స్ అన్ని ఇచ్చారు అంతా. ఒక 5 days ఐ వాస్ హాస్పిటలైజ్డ్. బట్ ఆ ఎక్స్పీరియన్స్ అండి చాలా బయటికి రాగానే షేర్ చేయాలనిపించింది. ఎందుకంటే చాలా మంది అన్నోన్ ఫియర్ తో భయపడతా ఉన్నారు బయట ఉన్నోళ్ళు, వస్తే ఏంటి అని. ఎందుకంటే ఫస్ట్ వేవ్ లో ఆ టైంలో అంతా ఏమవుతుంది, అసలు వస్తే బతుకుతామా పోతామా అనే భయం కూడా ఉండింది చాలా మంది. ప్లస్ డాక్టర్స్ ఇక్కడ అటెండ్ అవ్వట్లేదు, అక్కడ చేయట్లేదు అంటున్నారు. కానీ వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడి, నర్సింగ్ స్టాఫ్ కానీ డాక్టర్స్ కానీ ఆ పీపీఈ సూట్లు వేసుకొని ఊపిరి అందకుండా వాళ్ళకి ఆ లోపల అన్ని గంటలు పనిచేయటం వాళ్ళకి మంచిది కాదు కదండి. ఇట్స్ నాట్ ఈజీ. మనం ఒక 10 గంటలు చేసే పని ఒక గంటలో ఎగ్జాస్ట్ అయిపోతాం, ఆ మొత్తం ఆ కవర్ చేసుకొని ఊపిరి అందకుండా చేసుకోవాలంటే. సో ఇవన్నీ కూడా షేర్ చేయటం అయిందండి. సో ఫస్ట్ వేవ్ లో రావటానికి సెకండ్ వేవ్ లో సీరియస్ అవ్వటానికి చాలా చాలా డిఫరెన్స్ ఉంది. ఇన్ఫాక్ట్ ఎక్స్పర్ట్స్ వర్ సేయింగ్ దట్ ఫస్ట్ వేవ్ లో సీనియర్ సిటిజన్స్ కి, కొంచెం పెద్దవాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది, సెకండ్ వేవ్ లో మిడిల్ ఏజ్ వాళ్ళకి పడుతుంది అని, థర్డ్ వేవ్ లో పిల్లల మీద అంటున్నారు. ఐఎమ్ జస్ట్ హోపింగ్ దట్స్ నాట్ ట్రూ, బికాస్ యునో ఏదైనా తట్టుకోగలం, కానీ పిల్లలకి ఏదైనా అయితే ఇట్స్ మోస్ట్ డిఫికల్ట్ థింగ్ అండి, దేర్ ఆర్ ఫ్యూచర్. సో దానికి జాగ్రత్తగా ఉండటానికి ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఐ థింక్ దట్ ఎవ్రీవన్ టేక్స్ అ స్టెప్ ఫార్వర్డ్ అని నా నమ్మకం. ఎస్, మీకు ఇప్పుడు ఒక పాప కూడా ఉంది, దట్టు ఇంకా టెన్షన్ ఎక్కువ ఉండుండొచ్చు, మేబీ ఆ థర్డ్ వేవ్ భయం ఎక్కువ ఉండుండొచ్చు. అండ్ అంటే మేనేజ్ చేయడం ఎలా ఉందండి ఇంట్లో? ఒక పక్క తనతో, ఫ్యామిలీతో, అట్ ద సేమ్ టైం ఈ సేవా కార్యక్రమాలు ఇవన్నీ ఎలా కోఆర్డినేట్ చేసుకోగలుగుతున్నారు? పాపం చాలా సపోర్టివ్ గా ఉంటారండి. ఎవ్వరు నువ్వు ఇంతసేపు ఫోన్ లో ఉన్నావో, ఇది చేస్తున్నావు అది చేస్తున్నావు అని ఎవ్వరు అడగరు పాపం, తనతో సహా. కానీ నేను ఖాళీగా ఉన్న టైం అంతా నాతోనే ఉండటం ఇష్టపడుతుంది. అండ్ నా నుంచి కొంత రిస్క్ ఉండొచ్చేమో, నాకు వస్తుందో లేదో తెలియదు. నాకు ఒకవేళ కనుక వస్తే కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో కదలాల్సి వస్తుంది కూడా. అసలు మరీ ఇంట్లో కూర్చొని చేసేవి కూడా కాదండి నేను మీద వేసుకున్న పనులు కూడా. బికాజ్ లైవ్ లొకేషన్స్ రన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము, డైరెక్ట్ హెల్ప్ లైన్స్ చేస్తున్నాము, కొన్ని విషయాల్లో వెళ్ళి ఇవి తేవటము, పెట్టటము, కొంతమందితో మాట్లాడటం అఫీషియల్స్ తప్పట్లేదు. సో నా నుంచి రిస్క్ ఉందేమో అని ఒక చిన్న భయం ఉంటుంది, కానీ ఏం లేదులే, విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అనే ఒక ధైర్యం కూడా ఉంది. కాబట్టి తప్పదు కాబట్టి చేస్తున్నానండి. ఓకే. అండ్ స్మిత గారు ఇంకా మాట్లాడదాం. బిఫోర్ దట్ ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాను. టేక్ ఎ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. స్మిత గారు, వ్యాక్సిన్ తీసుకున్నారా? అయిపోయిందండి, 2 doses అయిపోయింది. ఓకే. చాలా మందికి అపోహల కొద్దీ అప్పుడు వ్యాక్సిన్ అవైలబుల్గా ఉన్నప్పుడు తీసుకోలేదు, ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకుందామన్న అందుబాటులో లేక సఫర్ అవుతున్నారు. మీరేమంటారు? వ్యాక్సిన్కి సంబంధించి ఎంతో మంది డౌట్స్ ఇప్పుడు పోయినాయి ఒక రకంగా, బట్ ఇంకా ఉన్నారు కొంతమంది వ్యాక్సిన్ తీసుకోవద్దు అనుకునే వాళ్ళు ఉన్నారు. ఏం చెప్తారు వ్యాక్సిన్ గురించి? వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల అసలు ఇన్ఫెక్షన్ రాదు అనేది కాదండి, కానీ వచ్చినా మైల్డ్ గా వచ్చి అంత ఎఫెక్ట్ చేయదు అనేది ఇస్ మై లెర్నింగ్ ఫ్రమ్ దిస్ వేవ్. ఎందుకంటే మా ఫ్యామిలీలోనే తెలిసిన వాళ్ళు, కజిన్స్, పిల్లలు అందరు చాలా మందికి వచ్చింది ఈసారి. ఆ వచ్చిన వాళ్ళందరికీ కూడా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు 80% పైన ఉన్నారు. వాళ్ళెవ్వరికి పెద్ద హాస్పిటల్లో అడ్మిట్ అవ్వటాలు, ఆక్సిజన్ పడిపోవటాలు, ఆ రేంజ్ లోకి వెళ్ళిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేదు. అండ్ ఐ బిలీవ్ దట్ అది వ్యాక్సినేషన్ చేయటం వల్ల హెల్ప్ అయింది అని. సో నేను మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇందాక కూడా మీతో అన్నట్టు, వ్యాక్సినేషన్ అవైలబిలిటీ రాగానే ఆన్ ప్రయారిటీ తీసుకోవటం మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అంత దాకా ఎందుకు, పిల్లలకి వ్యాక్సినేషన్ ఇవ్వగలిగే ట్రయల్స్ కూడా జరుగుతున్నాయి. అది గనక అయితే ఫస్ట్ నేను మా అమ్మాయికి షాట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. సో అంత ధైర్యంగా పిల్లకే ఇద్దాం అనుకుంటున్నాను అంటే ఎంతో కొంత రీసెర్చ్ ఎక్స్పీరియన్స్, డాక్టర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాకే చేస్తాం. కాబట్టి అవుట్ ఆఫ్ మై అండర్స్టాండింగ్ ఐ వుడ్ రిక్వెస్ట్ ఎవ్రీబడి, అవకాశం దొరకగానే ప్రయత్నించి వ్యాక్సిన్ తీసుకోండి అని చెప్పదలుచుకున్నా. ఓకే. ఇంకొక కాలర్ ఉన్నారు ఇప్పుడు, విక్రమ్ నల్గొండ నుండి. నమస్తే విక్రమ్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం బాగున్నా అండి. మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టరా, ఎందుకంటే రీసౌండ్ వస్తాను. తగ్గించండి మేడం. చెప్పండి. మీరు చేసే సేవలు చాలా బాగున్నాయి మేడం. ఏదండి?
మీరు ఆక్సిజన్ కొరత అది అందిస్తున్నారు కదా, చాలా మంచిగా చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. మీరంతా బాగున్నారా? మీ ఫ్యామిలీ అందరూ సేఫ్ గా? బాగున్నా మేడం. ఓకే, జాగ్రత్తగా ఉండండి. వ్యాక్సినేషన్ అందే టైంకి డెఫినెట్ గా తీసుకోండి, తప్పనిసరిగా భయపడకుండా. అండ్ స్మిత గారు, ఇంకొక కాలర్ ఉన్నారు, రజని. Yeah. రజని గారు నమస్తే. మేడం బాగున్నారా మేడం? నమస్తే మేడం. నమస్తే అండి. మీరు బాగున్నారా మేడం? బాగున్నా అండి. సరే మేడం, మాది అనంతపురం డిస్ట్రిక్ట్ మేడం. ఓకే అండి. ఓకే, ఏం మాట్లాడాలనుకుంటున్నారు? అనంతపూర్ లో ఒక లొకేషన్ లో 100 ఆక్సిజన్ సెటప్స్ ఇచ్చామండి. మా ఆర్గనైజేషన్ తరఫు నుంచి, ఈఓ ఆంధ్రప్రదేశ్ నుంచి. మీకు ఇన్ఫర్మేషన్ తెలుసో లేదో లొకేషన్ కూడా షేర్ చేస్తాను మీకు. చూసాను మేడం, అదేదో లొకేషన్ పెట్టినా చూసాను మేడం. ఇంతకు ముందే న్యూస్లో చూసాను మేడం. అవునండి, అవును. చాలా గ్రేట్ మేడం, చాలా బాగా చేస్తున్నారు మేడం. అంతా టీమ్ ఎఫర్ట్ అండి. థ్యాంక్ యూ. మీరు జాగ్రత్తగా ఉండండి, సేఫ్ గా. యా, వన్ మోర్ కాలర్, నాగేందర్. నమస్తే అండి. హలో నమస్తే అండి. మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నా పేరు నాగేంద్ర. గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే అండి. మేడం బాగున్నారా మేడం? మీరు బాగున్నారండి? బాగున్నామండి. మీరు ఓకే? అందరు సేఫా? ఫ్యామిలీ బాగున్నారు? బాగున్నారు మేడం. చెప్పండి నాగేంద్ర గారు. ఫస్ట్ టైం మిమ్మల్ని అన్నపూర్ణ స్టూడియోలో చూసాం మేడం. అవునండి. అదే నాగార్జున గారి బర్త్డేకి మీరు ప్రతి బర్త్డేకి మీరే సెలబ్రేట్ చేసేవారు కదా మేడం. అవునా అండి. నాకు Okay, ఇప్పుడు అలా ఏం మాట్లాడాలనుకుంటున్నారు? దేని గురించి? అంటే కరోనాకు సంబంధించి ఏమన్నా ఉందా? కరోనా సంబంధించిందే మేడం. ఫస్ట్ సోను సూద్ గారు చేశారు, తర్వాత మీరు మేడం ముందుకు వచ్చింది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీరు చేసే పనులకి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. జాగ్రత్తగా ఉండండి, సేఫ్ గా ఉండండి, ఫ్యామిలీ అంతా కూడా. యా, లైక్ హీ సెడ్, సోను సూద్ గారు ఫస్ట్ వేవ్లో అయితే ఆయన గురించి చాలా విన్నాం. అండ్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు కూడా ఆయనకు సంబంధించి ఏం ఆలోచించకుండా చేసేస్తున్నారు. ఏం చెప్తారు ఆయన గురించి? నో, డెఫినెట్లీ అండి. ఇట్లాంటి టైంలో హీరోస్ వస్తారు బయటకు అంటారు చూడండి మనుషులు. అట్లా వన్ ఆఫ్ ద ఇన్సిడెంట్ అని నేను అనుకుంటున్నా అయింది. ఆలోచన ఉండటం చాలా గొప్పదండి. అక్కడి నుంచి స్కేల్ అప్ చేయటం చాలా యూనో అదే ఆటోమేటిక్ గా జరిగిపోద్దండి. యూనివర్స్ అంతా కన్స్పైర్ చేసి ముందుకు తీసుకెళ్లిపోతుంది. సో ఐ థింక్ ఇట్స్ ఇంపార్టెంట్. అటువంటి చేయగలిగే శక్తి ఉంది అనుకుంటే మనలో మనకి ముందుకు వచ్చి చేయటం చాలా ఇంపార్టెంట్ అండి. యా, స్మిత గారు ఇంకా కంటిన్యూ చేయాలనుకుంటున్నారా ఇన్స్పైట్ ఆఫ్ కరోనా? ఈ మీరు ఏదైతే చేస్తున్నారో ఈ సేవా కార్యక్రమాలు ఇవన్నీ 100% అండి. ఇది కరోనా సిచ్యువేషన్ వల్ల ఇప్పుడు ఇంటర్వ్యూలో ఇట్లా మాట్లాడటము అదో జరుగుతుంది, కానీ ఎప్పుడు ఏదున్నా చేయటం అనేది హ్యాస్ బిన్ పార్ట్ ఆఫ్ అవర్ యునో ఎవ్రీడే. ఇది లాగా జరుగుతూ ఉండింది. బట్ ఇప్పుడు నేను సిస్టమేటిక్ గా దానికి ఒక ఆర్గనైజ్ స్ట్రక్చర్ తీసుకొచ్చామండి. అందుకే ఆన్లైన్ వెళ్ళి మీరు హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్విట్టర్ లో కానీ ఎక్కడైనా స్మితా కేర్ అని పెడితే ఇదే కాదు. అందుకే నేను కోవిడ్ కేర్ అనో కోవిడ్ హెల్ప్ లైన్ అనో పెట్టలేదు, జస్ట్ స్మితా కేర్ అని పెట్టాం హ్యాష్ ట్యాగ్. బికాస్ ఈ రోజే కాదు, రేపు ఫ్యూచర్ లో ఏ నీడ్ వచ్చినా కూడా వీ షుడ్ బి ఏబుల్ టు డూ ఇట్ అనండి. చాలా మంది కోవిడ్ కి సంబంధించి పాటలు రాసి వాటి ద్వారా ఎంతో మందికి అవగాహన తీసుకొస్తున్నారు. మీరేమన్నా అలా ప్రయత్నించారా? లేదండి, ఎందుకంటే డెఫినెట్లీ మ్యూజిక్ ఇస్ అ వే టు ఎడ్యుకేట్, బ్రింగ్ అదే అంటే కొంచెం 10 మందికి అది అర్థమయ్యేలాగా చేసే ఒక దారి మ్యూజిక్ ఎంచుకుంటారు చాలా మంది. కాకపోతే నాకు అనిపిస్తుంది దట్ కుడ్ బి వన్ పార్ట్ ఆఫ్ ఇట్. కానీ చాలా వరకు మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆన్ గ్రౌండ్ దిగి అవసరమైంది ఏంటో అది దూకి చేయాల్సిన అవసరం ఉందండి. సో ఐ ఫీల్ లైక్ అట్ దిస్ పాయింట్ దానికన్నా ఇది ఇంపార్టెంట్ అని ఈ పని టేకప్ చేయటం జరిగింది. ఆ టైం దాని మీద వాడే టైం కూడా లేకుండా ఇటువైపే పెడదాం ఆ దృష్టి అంతా. అండ్ ఇప్పుడు చూస్తే కేసెస్ కొంచెం తగ్గినాయి అని చెప్తున్నారు, వింటున్నాము. బిఫోర్ భారత్లో చూస్తే ఒక 4 lakhs కౌంట్ ఉండేది, ఇప్పుడు కాస్త ఒక 2 lakhs అలా ఉంటుంది. బట్ వేరాస్ డెత్స్ అయితే అలాగే ఉంటున్నాయి బికాస్ ఆఫ్ మేబీ ఈ బెడ్స్ అవైలబిలిటీ లేకపోవటం, లేదంటే ఆక్సిజన్ కొరత, ఇవే మెయిన్ రీజన్గా కనిపిస్తున్నాయి. అంటే గవర్నమెంట్స్ వాళ్ళు ఏవి చేయాల్సిందో అవి సరిగ్గా అందించకపోవటం వల్లే ఇంత సిచ్యువేషన్ వచ్చిందని కొంతమంది ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. వాట్ యు సే?
సో ఐ మీన్ ఐ రియలీ విష్ దే వర్ లిటిల్ మోర్ ప్రిపేర్డ్ అండి, బికాస్ ఎంతో ఫండ్స్ ఫస్ట్ వేవ్ లో ప్రైమ్ మినిస్టర్ ఫండ్స్ కా దీనికో దానికో చాలా ఫండ్స్ కి వెళ్ళినాయి అండి. సో ఆ ఫస్ట్ వేవ్ లో చెప్పినప్పుడే ఆక్సిజన్ అనేది ఒక పెద్ద ఇది రావచ్చు, సెకండ్ అన్నప్పుడు అది రెడీగా ఉండుంటే కొంత ప్రొటెక్ట్ అయ్యే వాళ్ళం. డెఫినెట్ గా మనం పరిగెత్తాల్సి వచ్చేది కాదు, యాజ్ అ కామన్ మ్యాన్ ఈ పని పరిగెత్తాల్సి వచ్చేది కాదేమో అని ఉంది. కానీ వ్యాక్సినేషన్ డ్రైవ్ ఆల్సో ఐ ఫీల్ షుడ్ హెవ్ బిన్ డన్ అట్ అ లిటిల్ లార్జర్ పేస్, ఫాస్టర్ పేస్ అండ్ లార్జర్ నంబర్ ఆఫ్ పీపుల్ కి అందించుంటే ఇంత ఇబ్బంది అయ్యేది కాదండి. అది ఒక పక్క అడ్మినిస్ట్రేటివ్, అది ఒక సైడ్ అయితే, రెండో సైడ్ ఐ ఫీల్ లైక్ ఈవెన్ పీపుల్ లైట్ తీసుకున్నారు. అంటే నాకేం అవ్వదులే అనుకొని లైట్ తీసుకొని దాన్ని ఇగ్నోర్ చేయటం, నెగ్లెక్ట్ చేయటం వల్ల అది కొంచెం ఇంటెన్స్ స్టేజ్ కి వెళ్ళిపోయి అప్పుడు బెడ్స్ దొరకటం కష్టమైపోయి, వెంటిలేటర్స్ కష్టమైపోయి జరగటం. సో ఐ వుడ్ సే ఇట్ వాజ్ అ కలెక్టివ్ డిజాస్టర్ అనగలనండి. అది కొంచెం అన్ని వైపుల నుంచి పీపుల్ బీయింగ్ ప్రొటెక్టెడ్ ఒకటి, కొంచెం ముందే ప్లాన్ చేసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసుకోవటం ఒకటి ఫ్రమ్ ద గవర్నమెంట్స్ అండ్ ఇవన్నీ జరుగుంటే 100% we would have been safer like other countries. ఇప్పుడు యుఎస్ ఎలా అయితే వ్యాక్సినేషన్ డ్రైవ్ చేసి టు అ పాయింట్ వేర్ సెకండ్ వ్యాక్సిన్ అయిపోతే మాస్క్లు కూడా తీసేసి వెళ్ళొచ్చు అని చెప్పి ఓపెన్ గా అనౌన్స్ చేశారు, మాస్క్ లెస్ అని. ఆ స్టేజ్ కి మన దేశం కూడా ఎప్పుడు వెళ్తే బాగుండు అని ఒక కోరిక ఉంది. అండ్ ఐ థింక్ మిగతా కంట్రీస్ వ్యాక్సినేషన్ మీద ఫోకస్ చేసినట్టు మనం కూడా చేస్తే బాగుండేదేమో అని నా అభిప్రాయం. ఓకే, అంటే మన ప్రోగ్రామ్ ధైర్యమే గెలుపు. చాలామంది ఇప్పుడు కరోనాని గెలిచిన వాళ్ళని కంటే కరోనా వచ్చి భయపడిన వాళ్ళని చూసి ఇంకా భయపడుతున్నారు. నాకు వస్తుందేమో, లేదంటే వస్తే ఎలా, ఐసోలేట్ అవ్వటం, ఇవన్నీ వాళ్ళకి ఒక కష్టంగా మారింది. ఇలాంటి టైంలో వాళ్ళందరికీ మనం ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ మాటల్లో ఆ ధైర్యం. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ధైర్యం చెప్పే ముందు కూడా మనకి ఏమి భయం ఇస్ ద బిగ్గెస్ట్, అంటే అదే ఒక పెద్ద డిసీజ్ నా ప్రకారం. ఆ భయంని గెలుచుకొని ధైర్యంగా మనం ఎలాగైనా నిలబడతాం, చేస్తాం అనే ఒక ఇది ఉండాలి, ఒక ఫైటింగ్ స్పిరిట్ అనేది ఉండాలి. నంబర్ 1. నంబర్ 2, దానికన్నా ముందు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వచ్చింది, ఇప్పుడు ఒక 100 మంది టెస్ట్ చేస్తే 60 మంది పాజిటివ్ చూపించిన 40 పాజిటివ్ వాళ్ళకు కూడా, ఐ మీన్ 100 పాజిటివ్ వాళ్ళల్లో 60 మంది పాజిటివ్ రికార్డ్ చూపిస్తుంది, ఒక 40 మందికి నెగటివ్ చూపిస్తుందండి. బట్ స్టిల్ సిమ్టమ్స్ ఆర్ వెరీ క్లియర్, లైక్ లంగ్ కానివ్వండి, కాఫ్ అవనివ్వండి, జలుబు, లేకపోతే జ్వరము, ఒళ్ళు నొప్పులు, అన్ని రకాల సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి. కానీ రిపోర్ట్ నెగటివ్ ఉంది కదా అని నాకేం లేదని అనుకుంటున్నారు చాలా మంది. బట్ ఐ థింక్ మోర్ దెన్ ద రిపోర్ట్ బీయింగ్ పాజిటివ్ ఆర్ నెగటివ్, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకున్న సిమ్టమ్స్ ని బట్టి కోవిడ్ కి సంబంధించిన ట్రీట్మెంట్ ఇమీడియట్ గా స్టార్ట్ చేసి ప్రొటెక్ట్ చేసుకోగలిగితే ఎర్లీగా చాలా మంది బతుకుతారండి. ఆక్సిజన్ కావాలో, వెంటిలేటర్లు కావాలి, ఐసీయూ బెడ్లు కావాలనే స్టేజ్ కి వెళ్లకుండా బతుకుతారనేది చాలా క్లియర్ గా చూసాం. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ స్టే కాషియస్, ఫస్ట్ జాగ్రత్తగా ఉండాలి. డబుల్ మాస్కింగ్ అనేది ఈసారి క్లియర్ గా చెప్తున్నారు మోస్ట్ ఇంపార్టెంట్ అని. సో నేను బయటికి వెళ్ళినా ఇటువంటి సిచ్యువేషన్స్ డీల్ చేసినా కొంచెం పబ్లిక్ ఫ్రంట్ ఫేసింగ్ వాళ్ళతో మీట్ అయినా 2 మాస్క్ వేసుకుంటున్నాను. అందరూ కూడా అది వేసుకోవటం ముఖ్యం అని ఒకటి చెప్తా డెఫినెట్లీ. దెన్ వాషింగ్ హ్యాండ్స్ అండ్ మాస్కింగ్ ఇస్ సంథింగ్ వి బిన్ టాకింగ్ అబౌట్ సిన్స్ ద ఫస్ట్ వేవ్. అది కాకుండా వస్తే, లేకపోతే సిమ్టమ్స్ వస్తే, టెస్ట్ రిపోర్టే కాదు, సిమ్టమ్స్ ఉంటే కనుక ఇమీడియట్ గా దాని కాషన్ తీసుకొని ప్రొటెక్ట్ చేసుకోవటం వల్ల మనం సీరియస్ అవ్వమండి. అండ్ థర్డ్ థింగ్ ఇస్, వచ్చినా కూడా ఏమీ అవ్వదు, ధైర్యంగా ఉంటుంది. ఐ మీన్ ఐ అండర్స్టాండ్, ఎన్నో చావులు చూసాం భయపడటంలో. ఇట్ ఈస్ బట్ న్యాచురల్ ఫర్ అస్ టు బి స్కేర్డ్, బట్ స్టే స్ట్రాంగ్. ఇంకొక కాలర్ ఉన్నారు, రామస్వామి, తమిళనాడు నుండి. నమస్తే అండి. నమస్తే మేడం. స్మిత గారు ఉన్నారు, నమస్తే. నమస్తే అండి. నమస్తే మేడం, ప్రోగ్రామ్ చూస్తున్నాను. ధైర్యమే గెలుపు టైటిల్ చాలా బాగుంది. ఎందుకంటే కరోనా టైంలో చాలా మంది వచ్చేసి భయంతో, చాలా మంది భయం అనేది పెద్ద సమస్య అయిపోయింది మేడం. కరోనా సమస్య కాదు, భయమే సమస్య అయిపోయింది. అట్లాంటి టైంలో మీరు ధైర్యమే అని చెప్పినారు కదా, మాకు చాలా హ్యాపీగా ఉంది. మేము వేరే స్టేట్ నుంచి మాట్లాడుతున్నాము, తమిళనాడు, హొసూరు నుంచి. మన తెలుగు వాళ్ళు ఇంత ధైర్యం చేసి మనకు చూడండి ఎంత హెల్ప్ చేస్తున్నారు. ఆయన మాకు చాలా చెప్పుకోవడానికి గర్వంగా ఉంది మేడం. మన తెలుగు వాళ్ళు ఇంత ప్రేమగా చూడండి మేడం. హాస్పిటల్ ఆక్సిజన్ పడకలు ఎంత మాకు చెప్పడానికి మాకు ఒక హ్యాపీ.
థ్యాంక్స్ మేడం అండి. జాగ్రత్తగా ఉండండి, సేఫ్ గా ఉండండి, ఫ్యామిలీ మీరు అంతా. అవును మేడం, డ్యూటీ కూడా వెళ్ళటం లేదు. ఇంట్లో పిల్లలతోటి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వాళ్ళని చూసుకునే టైం గడపడం అయిపోయింది. డ్యూటీ మళ్ళీ చూసుకుంటాము మళ్ళా, ఎందుకంటే ఈ టైంలో ఇంటి నుంచి బయటకు పోయేది కష్టమే. ఎందుకో అవునండి. పూరా లాక్డౌన్ చేసేస్తున్నారు కదా, అందుకోసం వెళ్ళాను మేడం. చాలా హ్యాపీ అవునండి. మేడం, మాకు మీరింత ఇది సోషల్ సర్వీస్ చేస్తున్న దానికి మాకు తెలుగోళ్ళని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది మేడం నాకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. యా, ఇంకొక కాలర్ శివ వైజాగ్ నుండి. శివ గారు నమస్తే. అమ్మా నమస్తే అమ్మా. నమస్తే అండి. అమ్మా స్మిత్ గారికి కూడా నమస్కారం చెప్తున్నాను. ఓకే, చెప్పండి. నమస్తే అండి, నేనే స్మితాని. మేడం, మీ పాటలు వింటున్నాము, తర్వాత సినిమాల్లో కూడా మీరు యాక్ట్ చేయడం అది చూసాం మేము. అయితే అంతకన్నా చాలా విపరీతమైన అభిమానులు ఏర్పడిందమ్మా ఈ కార్యక్రమం చేయడం వల్ల మీరు. థ్యాంక్ యూ అండి. అందరం ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఉండాలి ఈ టైం. లేదమ్మా, మీలాగా ఇంకా చాలా మంది రావాలమ్మా, బయటికి ఎవరు రావడం లేదు. ఇటువంటి ప్రతి ఒక్క చోట అన్నమాట కాదు. మీరు అన్నట్టు ప్రతి ఒక్క ఊర్లో కూడా, ఇప్పుడు ఇందాక న్యూస్ ఫీడ్ నుంచి కూడా లేడీ కాలర్ ఒక ఆవిడ మాట్లాడి మనతో చెప్పారు, ఇట్లా చిన్న ఊర్లు కూడా అని. మనకి మీరు అందరూ విల్లింగ్ గా ఉన్నారు, చాలా మంది తయారవుతాము ఒక ఆర్మీ లాగా అంటే గనక, ప్రతి ఊర్లో ఏదైనా ఎమర్జెన్సీ వస్తే టేక్ కేర్ చేయడానికి మనం ఒక టీం ఫామ్ చేసి ప్రతి చోట చిన్న ఊరుల్లో కూడా చేయొచ్చండి పని. కాకపోతే ఒకళ్ళుగా చేయగలిగేది ఇంత అయితే బోల్డ్ మంది కలిస్తే ప్రతి ఊరు ప్రొటెక్ట్ అయిపోతుందండి. సో డెఫినెట్ గా ఈ ఇనిషియేటివ్ కూడా ఆలోచిస్తాను, ఏ రకంగా దాన్ని ముందుకు తీసుకెళ్లాలో ప్రయత్నిద్దాం. యా, మీరు వినే ఉంటారు, ఈ మధ్యకాలంలో ఆయుర్వేదం గురించి ఎక్కువ వింటున్నాము. కాంట్రవర్సీస్ కూడా నడుస్తున్నాయి, ఆనందయ్య అని, లేదంటే ఇంకా కడపలో ఒక ఆయుర్వేద మెడిసిన్ గురించి, ఇలా రకరకాల విధాలుగా కరోనాకి మెడిసిన్ అని చెప్పి ఇప్పుడు వినిపిస్తున్నాయి. వాటి గురించి మీ ఒపీనియన్ ఏంటి? అన్లెస్ సంథింగ్ ఇస్ ప్రూవ్డ్ అండ్ వర్కింగ్ అండి, నేను చెప్పడానికి, నేను ఒక ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ ని కాదు, హోమియోపతి ఆర్ మెడికల్ అలోపతి స్పెషలిస్ట్ ని కాదు. హౌఎవర్ ఒకటైతే నమ్ముతాను, ఏదైతే మనం స్ట్రాంగ్ గా మైండ్ లో ఇది పనిచేస్తుందని నమ్ముతామో అది మైండ్ లో కూడా పనిచేసేసి ఆ మెడిసిన్ కూడా పనిచేస్తుంది మన మీద. అది నేను గమనించా బాగా కూడా. మనం బీట్ హోమియోపతి, బీట్ ఆయుర్వేద ఆర్ అలోపతి, నేను అది చాలా మంది పేషెంట్స్ లో అండ్ ఇన్ అవర్ లైఫ్ ఆల్సో మనం ఏది స్ట్రాంగ్ గా నమ్మితే అది జరుగుతుంది కూడా. సో అంతవరకు చెప్పగలను కానీ అన్లెస్ సంథింగ్ ఇస్ ప్రూవ్డ్, సెల్ఫ్ బిలీఫ్ అంటారు యాక్చువల్లీ. యా, ఏదండి, హర్ మైండ్ ఇస్ ద స్ట్రాంగెస్ట్, ఇస్ ద బిగ్గెస్ట్ వెపన్. యా, ఫైనల్గా ప్రోగ్రామ్ చూస్తున్న చాలా మందికి మీతో మాట్లాడాలి, బట్ కాల్ కలవలేదు కాబట్టి దే ఆర్ చూస్తున్నారు, వాళ్ళ కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇందాక చెప్పినట్టేనండి, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ అండ్ డూ నాట్ అంటే లైట్ గా తీసుకోవద్దు ఈ డిసీజ్ ని, బికాజ్ ఏ రోజు ఎలా టర్న్ అవుతుందో తెలియట్లేదు. చాలా మంది డాక్టర్స్ ఇవాళ పొద్దున డిశ్చార్జ్ చేద్దాం అనుకుంటున్నాము అని అంతా రెడీ చేస్తున్నారు, 4 గంటల్లో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారంటండి. సో హ్యావాక్ ప్లే చేస్తుంది ఆ వైరస్ ఇంటర్నల్ గా మనలో. కొంచెం సిమ్టమ్స్ ఉన్నా జాగ్రత్త పడి దాన్ని కేర్ తీసుకొని ఇమీడియట్ అటెన్షన్ ఇవ్వటం చాలా ముఖ్యం. డిలే చేయమాకండి, ప్రాణాలు తీసుకోమాకండి, మీవి, మీ ఫ్యామిలీని అండ్ లవ్డ్ వన్స్. తోచినంత సాయపడండి పక్కన వాళ్ళకి. ఇస్ సంథింగ్ ఐ కెన్ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు. థ్యాంక్ యూ సో మచ్. స్మిత అంటే మా అందరికీ ఎప్పుడు కూడా మా అమ్మాయి, మా తెలుగు అమ్మాయి కైండ్ ఆఫ్. అలాంటి మీరు మా కోసం ఎంతో చేస్తున్నారు. ఇలా ఈ సేవా కార్యక్రమాలు ఇంకా కంటిన్యూ అవ్వాలి. వి విష్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. అందరికీ వైద్యం అందాలి, అందుకు ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. దేశంలో ఏ హాస్పిటల్లోనైనా ఎక్కడైనా ఉచితంగా వైద్యం చేయించుకునేలా పాలకులు చర్యలు చేపట్టాలి. వైద్యం కోసం దేశవ్యాప్తంగా విధానం తీసుకురావాలి. వైద్యం కోసం పేదలు ఆస్తులు తెగనమ్ముకునే దుస్థితి మారాలి. వైద్యం ప్రభుత్వ బాధ్యత. Well, that's all for now. Stay tuned to HM TV.